నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఆర్కే రోజా మాట్లాడుతూ విద్యార్థులకు గాలికి వదిలేశారు, వాళ్ళ చదువులు పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పి మాట్లాడుతూ, ఇప్పుడు మెగా డిఎస్సి వచ్చినటువంటి టైంలో ఆర్కే రోజా మాట్లాడడం కరెక్ట్ టైమేనా? యాంకర్ శ్యామల ఎక్కడుంది? సో పిట్ట కథ లేదా ఏదైనా కథ చెప్తానికి యాంకర్ శ్యామల ఎందుకని ప్రత్యక్షం కాలేదని చెప్పేసి అడుగుతున్నారు. వాస్తవానికి కౌన్సిల్ సాక్షిగా నారా లోకేష్ గారు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించారని చెప్పేసి రికార్డెడ్గా ఉంది అది. సో నిజంగా ఎందుకని వైసీపీ నేతలు ఆ యొక్క మెగా డిఎస్సి ఫంక్షన్కి రాలేదు? నిజంగా వచ్చుంటే ఏం జరిగేది అంటే ఏం చెప్తారు? ఇక్కడ డిఎస్సి, మెగా డిఎస్సి అసలు ఎన్నిసార్లు జరిగింది? ఓన్లీ టీడీపీ గవర్నమెంటే ఎన్ని లక్షల ఉద్యోగాలు వాళ్ళకి కల్పించింది. ఈసారి 14వ కూటమిగా. అంటే గతంలో 13 సార్లు కూడా టీడీపీగా ఆ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చారు అధికారంలో. అంటే అసలు డిఎస్సి అంటే ఏంటి, వాళ్ళు ఏ విధంగా కష్టపడతారు, చదువుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ పట్టవు. ఏదో అప్పుడు ఓట్లు వేయించుకోవటం, హామీ ఇచ్చాడు. ఆ తర్వాత జాబ్ మేళా అన్నాడు, ఏదేదో జాబ్ క్యాలెండర్ అన్నాడు. అవేమి జాబ్ క్యాలెండర్ లేదు, నా బొందలేదు, ఇచ్చింది లేదు, చచ్చింది లేదు అన్నట్లుగా ఆయన చేసింది ఏదీ లేదు. కానీ ఈ రోజున చూస్తుంటే నిన్న నారా లోకేష్ గారు ఇక్కడ నిజంగా నిన్న ఏదైతే వీడియోలో ఒక మంచి సన్నివేశం అండి. ఆయన అక్కడ వచ్చిన ఆ డిఎస్సి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికి కూడా ఒక మంచి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ క్షమించమని వేడుకుంటున్నానని. నేను కాసేపు ఆగిపోయాను, ఏంటి క్షమించమని, ఏం చెప్పబోతున్నారు, ఏం జరిగింది అని. అంటే అక్కడ సడన్గా ఆయన ఏం చెప్పారంటే, నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చేటప్పుడు యువగళం పాదయాత్ర సాంగ్ వేశారు. దయచేసి ఇక్కడ విద్యార్థులకు కానీ విద్యకు సంబంధించిన దేనిలో కూడా ఈ రాజకీయం అనేది రాకూడదని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఈ సాంగ్ వేయటం తప్పు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని వేడుకుంటున్నానని. అంటే తప్పులు చేశారు, వాళ్ళని గురువుల్లా కాకుండా వాలంటీర్లుగా ఉపయోగించారు, బాత్రూమ్లు ఫోటోలు తీయించారు, రకరకాలుగా టార్చర్ పెట్టి అసలు డిఎస్సి అనేది లేకుండా చేసిన వాళ్ళేమో కాలర్లు ఎగరేసుకుంటూ మేమేం తప్పు చేయలేదు అన్నట్లుగా ఈ రోజున తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజున ఏ తప్పు చేయని నాయకుడు యువగళం పాదయాత్రలో ఎంతమందికి ఎన్ని విధాలుగా హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా ఎలక్షన్ అప్పుడు కూడా ఎవరికి తెలియవండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. నారా లోకేష్ గారు ఎలక్షన్ వేరు, ఆయన చేసిన పాదయాత్ర వేరు. అసలు ఆ యువగళం పాదయాత్రలో ఎవరిని కలిశారు, ఎక్కడ ఏం జరిగింది, ఎవరెవరికి హామీలు ఇచ్చారు అనేది ఇప్పుడు అసలు అక్కడ నెల్లూరులో ఇళ్ల పట్టాల సంగతి ఎవరో తెలుసండి. అసలు ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా మనం వినని పరిస్థితి. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ అసలు ఆ తండ్రికి తగ్గ తనయుడిగా, అంటే తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండిద్ది, ఆ వాతావరణంలో క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తిత్వం, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే దానికి ఈ రోజున నిలువెత్తు నిదర్శనంగా నారా లోకేష్ గారు కనిపించారు. అయితే గత 2019-24 దాకా ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అడిగితే ఎక్కడన్నయ్యా కావస్తే వదిన భారతిరెడ్డి గారు అయితే ప్రతి జనవరిలో సాక్షి క్యాలెండర్ అయితే ఇస్తుంది, వదిన మాత్రం తన చెప్పిన మాట అయితే నిలబెట్టుకుంటుంది, కానీ నీవు మాత్రం చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని చెప్పేసి సొంత చెల్లి అడిగింది. సో డిఎస్సి మాట పక్కన పెడితే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఒక వైసీపీకి సంబంధించి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్లో జాబులు ఇప్పించుకున్న సంగతి మనకు తెలిసిందే. సో దాన్ని డిఎస్సి అనాలా లేదంటే దగా డిఎస్సి అని చెప్పేసి అనాలి, దాన్ని ఎలా చూడాలంటే? ఇక్కడ దగా డిఎస్సి అనండి. ఈ రోజున రోజా గారు మాట్లాడినా, శ్యామల గారు మాట్లాడినా, వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. మీరు ఇందాక అన్నారు ఆవిడేదో పిట్ట కథలు చెప్పడానికి, పిట్ట కథలు కాదు, అన్ని కట్టు కథలే వాళ్ళు చెప్పేవన్నీ కూడా. ఏదైనా నిజం ఉండిద్దా అంటే ఈ రోజున వీళ్ళు భూతద్దం పెట్టి లేని దాన్ని ఉన్నట్లుగా ఎలా చూపిస్తున్నారో వాళ్ళు చెప్పే కట్టు కథల్లో మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఏదైనా నిజం ఉందేమని అన్నా కూడా లేనిది. అలాంటి పరిస్థితి, అంత తేడా ఉంది. అలాంటి వీళ్ళు పేటీఎంలో డబ్బులు పడితే వచ్చి మాట్లాడేవాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీటింగ్ పెట్టేసి ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి మాట్లాడేవాళ్ళు, ఆయన ఫోన్లో ఏదో సందేశాలు ఇచ్చేసి ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అనేవాళ్ళు మాత్రం ఈ రోజు మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, రోజా, శ్యామల, వీళ్ళందరూ కూడా లక్ష్మీపార్వతి దగ్గర నుంచి. మరి వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఒక్కసారి 2019 నుంచి వాళ్ళ పార్టీ నుంచి ఎంతమంది ఈ రోజున బయటకు వెళ్ళారు, 2024 ఎలక్షన్ తర్వాత వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం మార్చుకోవాలి, ఏం మార్పులు చేర్పులు చేసుకోవాలంటే అలాంటివి ఏం మేము చేసుకోం,
మేము ఎప్పుడు కూడా పాడిందే పాట జగన్మోహన్ రెడ్డికి తానా అంటే తందానా అంటాం. ఆయన ఏదంటే అది, అక్కడ ఏదైనా జరగని మాకు అనవసరం. మేము చేయలేదు, మేము చెయ్యం కూడా, చేయటం మాకు చేత కాదు. ఈ రోజున 11కు పరిమితం అయ్యాం. మనం చెప్పాడు కదా అంబటరాం, 11 ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. అయినా సరే మేము ఇలానే మాట్లాడతాం. ఇది వీళ్ళ తంతు. అంటే వీళ్ళకి హక్కు లేదని తెలుసు, అర్హత లేదని చెప్పి తెలుసు, మేమేం చేయలేదని చెప్పి తెలుసు, అయినా కూడా కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, ఆయన పర్సనల్ విషయాల గురించి లేనివి వీళ్ళు కల్పిస్తూ, నిన్న ఒక వీడియో చేశాను, చాలా బాగా మాట్లాడారు. ఆయన చెప్తున్నారు ఆ కారుమూరి వెంకటరెడ్డి మాటలకి అసలు ఆ సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆయన వచ్చే సోఫా కింద దాక్కొని స్పూన్లను పళ్ళాలు కంచాలు ఎత్తుకుపోతున్నాడేమో, మరి సోఫాలో పడుకునే విషయం ఎలా తెలుస్తుందని. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు అంటే ఏ విధంగా వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, ఎందుకు ఊరుకోవాలి? ఈ రోజున ఇంత విష ప్రచారాన్ని, ఆ డిఎస్సి కళ ఈ రోజు నెరవేరి ఒక్కొక్కరు ఒక్కోలాంటి వాళ్ళ కథలు చెప్తుంటే అసలు ఎంతమంది ఆశీర్వాదాలు కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి అందిని, ఎంతమంది ఆశీర్వదిస్తున్నారు, ఎంతమంది జీవితాలు బాగుపడినాయి, ఎంతమంది ఆశ ఈ రోజున వాళ్ళు ఎంత తపస్సు చేశారో అన్నట్లుగా. ఎందుకంటే మా కజిన్ కూడా చాలా ప్రిపేర్ అయ్యారు డిఎస్సికి. ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళేమో అది వచ్చేది లేదు, చచ్చేది లేదు, మీరు ఏదో ఒకటి పని చూసుకోండి అంటారు. వీళ్ళకేమో ఆ కష్టపడి ఏదో ఆశతోటి ఇంకా వస్తుంది అని చెప్పి ఎదురు చూడటం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఉసురు పోసుకున్నాడు. ఆ కష్టపడి చదివే వాళ్ళదొక బాధ అయితే, ఫ్యామిలీ మెంబర్స్ది ఒక బాధ అయితే, వాళ్ళ కోసం ఆ ఇల్లు పోషించుకోవాలంటే ఏం చేయాలి కుటుంబ పోషణకి? జగన్మోహన్ రెడ్డి కొట్టేసి ఇష్టానుసారంగా డబ్బులన్నీ అక్రమాస్తులు కూడబెట్టుకొని ఇక్కడ అంటే దేశాంతరాలు ఖండాంతరాలు దాటిచ్చేసి చేసిన వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ అసలు డిఎస్సి అంటే ఏంటి, ఆయన నారా లోకేష్ గారు ఆహ్వానిస్తే మరి ఎందుకు రాలేదంటే ఇందుకే, నాకు అర్హత లేదు అక్కడ రావటానికని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అదైతే క్లారిటీగా కనిపిస్తుంది మనకు. అక్కడ అసెంబ్లీకి రావడానికి అర్హత లేదు, ఇక్కడ డిఎస్సి ఏదైతే ఉత్సవ పేరుతో మనం కార్యక్రమం చేస్తున్నామో దానికి రావడానికి మాకు అర్హత లేదు. కాబట్టి మాకు అర్హత లేని వాళ్ళము, అర్హత కోల్పోయాము, ప్రజలు మమ్మల్ని పక్కన పడేశారు, కాబట్టి మేము దేనికి అర్హత లేదు. కానీ కూటమి ప్రభుత్వాన్ని లేని మాటలు అంటానికి మాత్రం మాకుంది, నోర్లు వేసుకొని వచ్చి పడతారు. గతంలో వాళ్ళు ఏం చేశారనేది ఒక్క మాట చెప్పరు. ఏదో చేసామని రోజా, కానీ ఏంటి ఎక్కడుంది రుజువులు చేసినట్లుగా? మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మెడికల్ కాలేజీల గురించా? అలానే ఉండిద్ది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఎవ్వరికి వరగబెట్టింది ఏదీ లేదు, కానీ వీళ్ళు మాత్రం కోట్లు దోచేశారు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాష్ట్రంలో అతను చెప్పాడు ఎలక్షన్ టైంలో అంతంత మాత్రమే అందరికని, కానీ ఈయన పరిపాలన అంతంత మాత్రమే ప్రజలు నిరూపించారు. ఆ విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే వీళ్ళు ఈ రోజున ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడే హక్కు మాకు లేదని ఇంకొకసారి ప్రజలు మొన్న డిపాజిట్లు లేకుండా చేసి కూడా నిరూపించారు. అయినా సరే ఏమాత్రం మేము ఇలానే ఉంటాం, కుక్కతోక వంకర, మీరు ఆ కర్ర కట్టినా కూడా అది స్ట్రైట్గా రాదు. కాబట్టి అలానే ఉంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఏనుగులు వెళ్తుంటే సునకాలు కుక్కలు ఏ విధంగా మరుగుతాయి అన్నదానికి మనం సామెత ఇక్కడ చెప్పుకోవచ్చు. సో చూద్దామండి, ఖచ్చితంగా మెగా డిఎస్సికి రమ్మని ఆహ్వానం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి రాకపోవడం, సో దీంతో ఖచ్చితంగా మేము దీనికి అర్హులం కాదంటే మీరు చెప్పిందే జరిగినట్టు ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.